వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇదొక జాతీయ పార్టీ, ఇదొక జాతీయ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో తీసుకోబోయే నిర్ణయాలు ఏదైతుందో ఇవి జాతీయ స్థాయిలో ప్రతిబింబింపజేస్తాయి, ఇవి జాతీయ స్థాయిలో ప్రతిబింబింపజేస్తాయి. ఒకవైపు మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదిస్తుందో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, 10th షెడ్యూల్, 5 న్యాయ్ నినాదంతో ముందుకు పోతుంటే నీరుగార్చే విధంగా నాకు ఆశ్చర్యం ఏంటంటే సికింద్రాబాద్ ఇంటెలెక్చువల్ కాన్ఫరెన్సియా దానా నాగేందర్ గారిని అభ్యర్థి చేయదలుచుకుంటే ఆయన అసెంబ్లీకి రాజీనామా చేయించి పెడితే అయిపోతుండే కదా. ది హోల్ ఇంటెలిజెన్స్ సొసైటీ వాజ్ అబ్జర్వింగ్. ఒక ఎమ్మెల్యే ఒక రాజకీయ పార్టీ గుర్తింపుతో పోటీ చేసి ఆ గుర్తింపును రాజీనామా చేయకుండా అదే గుర్తింపుతోని కొనసాగుతూ ఇంకొక రాజకీయ పార్టీతో పోటీ చేయడం అనేది వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్? అది పార్లమెంట్ ఎన్నిక, అది పార్లమెంట్ ఎన్నిక. బట్ ఫర్ ఇట్ వి లాస్ట్ దట్ సికింద్రాబాద్ సీట్, బట్ ఫర్ ఇట్ వి లాస్ట్ సికింద్రాబాద్ సీట్. చేవలాడో రంజిత్ రెడ్డి, అలా ముందు సునీతారెడ్డి, పాపం అమ్మాయి మహేందర్ రెడ్డి ఆ ప్రాంతంలో అనౌన్స్ చేసిండే. ఆయన కాదనేది అవుతుందో ఇంకొని పట్టుకొచ్చింది రంజిత్ రెడ్డి అని చెప్పాను, ఎక్సెప్ట్ ఫ్రమ్ దట్ కాన్స్టిట్యుయెన్సీ ఫ్రమ్ బీఆర్ఎస్. పీపుల్ ఆర్ సో వాయిస్, వాళ్ళు మనం తక్కువ అంచనా వేయద్దు. దాని ప్రభావం ఏదైతుందో మహబూబ్ నగర్ ఓడిపోయింది సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. దాని ప్రభావం మహబూబ్ నగర్ సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఓడిపోయింది. వి లాస్ట్ మహబూబ్ నగర్, వి లాస్ట్ చేవెళ్ళ, వి లాస్ట్ సికింద్రాబాద్. అంటే ఇవాళ ఇప్పటిగా నేను మొన్న మిత్రులు అడిగితే, సరే నాకు పార్టీ ఉదాహరణ నాకు లేదే, నాకు ఈ వయసు